హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ గని ఫిషింగ్ వీడియోస్ ఫ్రెండ్స్ చూడండి మాకైతే ఎన్ని చేపలు పడ్డాయో. సో ఇందులో వచ్చేసి మాకు బచ్చ చేపలు, బంగారు తీగలు, ఇంకొచ్చేసి రవ్వ చేపలు అయితే పడ్డాయి అనమాట. చూడండి ఇవన్నీ మా వాళ్ళు పట్టుకొచ్చారు. సో అవి ఎక్కడ పట్టుకొచ్చారనేది మనకైతే తెలియదు. సో అదైతే తెలుసుకొని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని మాకైతే మినిమం కేజీ పైన చేపలు అయితే దొరికాయి. చూడండి కనిపిస్తున్నాయి కదా, అది వచ్చేసి చిన్న చేప అని చెప్పేసి మా వాళ్ళు వదిలిపెట్టారంట. సో ఆ వీడియో అయితే నాకు పంపించారు. ఆ వీడియోని అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఒక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇంకా మంచి మంచి ఫిషింగ్ వీడియోస్ అయితే నేను అందిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇందులో మీకు అయితే కనిపిస్తున్నాయి కదా, మనకు బంగారు తీగ చేపలు అయితే చాలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే వాటిని కింద పోసారు. సో ఈ చేపలకు వచ్చేసి 5 మెంబర్స్ అయితే వెళ్ళారు ఫ్రెండ్స్. సో వాళ్ళైతే పట్టుకొచ్చారు కదా, వాళ్ళైతే భాగాలు వేసుకుంటున్నారు. సో మీ ఊర్లో చేపలకి ఏ విధంగా పంచుకుంటారని అయితే కామెంట్ అయితే చేయండి. సో ఇది వచ్చేసి బంగారు తీగ చేప ఫ్రెండ్స్. చూడండి నేను పట్టుకున్నాను. ఇది వచ్చేసి 1/2 కేజీ పైన ఉంది. చాలా పెద్ద చేపలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మా వాళ్ళైతే కుప్పలు వేస్తున్నారు, అంటే వేరు వేరు చేస్తున్నారు చేపలన్నీ. బొచ్చ చేపలు ఒక సైడు, ఇంకా రవ్వ చేపలు ఒక సైడు, బంగారు తీగల చేపలు ఒక సైడు. సో ఫ్రెండ్స్, మాకు చూడండి బంగారు తీగలు అయితే ఎన్ని పడ్డాయో, చాలా పెద్ద పెద్దవి పడ్డాయి అనమాట. సో వచ్చేసి 5 భాగాలు అయితే వేస్తున్నారు. సో 5 మంది వెళ్ళారు కాబట్టి. సో ఇవన్నీ వచ్చేసి మా ఊరు చెరువులో అయితే పట్టారంటే, అంటే రీసెంట్గా కురిసిన వర్షాలకైతే వాగులు పొంగిపోయాయి కదా ఫ్రెండ్స్, అందులో వల వేసి అయితే పట్టారనమాట మా వాళ్ళు. సో చూడండి ఎన్ని చేపలు అయితే పట్టారు. బొచ్చలు అయితే చూడండి ఫ్రెండ్స్, 1/2 కేజీ ఉన్నాయి. కొన్ని పెద్ద చేపలు ఉన్నాయి, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి ఫిషింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ముందు ముందు రాబోతున్నాయి. సో మన దగ్గర కంటెంట్ అయితే చాలా ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి భాగాలు అయితే వేసుకుంటున్నారు. ఇవి వచ్చేసి మొత్తం బంగారు తీగ చేపలు ఇంకా బొచ్చ చేపలే ఉన్నాయి ఫ్రెండ్స్. రవ్వలు అయితే వదిలేశారనమాట, చిన్నగా ఉన్నాయని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వేసిన భాగాలను అయితే పంచుకున్నారు కదా, వాళ్ళు ఎవరి భాగం అయితే వాళ్ళు ఎత్తుకుంటున్నారు అనమాట. చూడండి మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి బంగారు తీగ చేపలు. ఇక్కడ కూడా బంగారు తీగ చేపలు, ఇది ఇక్కడ కూడా బంగారు తీగ చేపలే ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా, ఎవరి భాగాలు అయితే వాళ్ళు ఎత్తుకెళ్తున్నారు. ఇది వచ్చేసి మా ఊరు చెరువులో అనమాట ఫ్రెండ్స్. రీసెంట్గా కురిసిన వానలకైతే ఉప్పొంగిపోతుంది అనమాట. అవి అయితే అక్కడ పట్టుకున్నారు. బొచ్చ చేపలు అయితే చూడండి ఫ్రెండ్స్, చూశారు కదా, ఇవి వచ్చేసి మన బొచ్చ చేపలు అనమాట. వీటిని పట్టడానికి అయితే చాలా టైం పట్టింది, అంటే చాలా కష్టపడ్డారు. సో వర్షంలో తడుచుకుంటూ అయితే పెట్టారనమాట. సో దానికోసంకైనా మీరు ఒక లైక్ అయితే వేసుకుంటారని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, బంగారు తీగ చేపలు అయితే చాలా పెద్దవిగా ఉన్నాయన్నమాట. సో వాటిని అయితే మేమైతే క్లీన్గా శుభ్రం చేస్తున్నాము. ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి మా అన్నయ్య అయితే క్లీన్ చేస్తున్నాడు అనమాట. వచ్చేసి బొచ్చలు పక్కనైతే మా షీరాగాడు అయితే చూస్తున్నాడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, మీకు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే నేను చెప్పాను కదా ఇందాకే, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోతో మేము ముందుంటాను. బాయ్.